హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు వ్లాగు, నేను ఎలా పూజ ప్రాసెస్ చేసుకున్నాను అన్నది. ఇవేంటో మీకు తెలుసా? సంక్రాంతికి ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెడతాం కదా, ఆ గొబ్బెమ్మల్ని ఆరబెట్టుకుని పాల పొంగళ్ళకి ఉపయోగిస్తామండి. వీటిని అయితే ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ 4కి అయితే లేచాను. రథసప్తమి రోజు గుమ్మం ముందు రథం ముగ్గులు వేసుకుంటారంట. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో షేర్ చేస్తే నేను అలానే వేసుకున్నాను. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి కదా, అందుకనే రేగాకులు ముందు రోజు తెచ్చుకోవటం మర్చిపోయాను. ఇంకా మా ఇంటి ముందు ఒక మొక్క ఉంటే వెళ్ళి తెచ్చుకున్నానండి. ఇంకా ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత పాలు తీసుకువచ్చాను. ఇంతలో మా పిల్లలకైతే టీ పెట్టించాను. ఆరు బయట పాల పొంగళ్ళ కోసం ముగ్గులైతే ఇలా వేసుకుంటున్నాను. ఏదో నాకు వచ్చినట్టుగా వేసుకుంటున్నానండి. రథసప్తమి రోజు సూర్యభగవానుడికి పాలు పొంగించడానికి 2 గిన్నెలు ఎప్పుడు సపరేట్గా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇంకా ఆ గిన్నెల్లోనే పాలు పొంగిస్తాము. ఇంకా పిల్లలైతే మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవు పాలు తెచ్చారు. ఇంకా పాలు గిన్నెల్లో పోసి సిద్ధం చేసుకున్నాను. ఇంకా బయట పాలు పొంగించడానికి పిడకలు పొయ్యలు సిద్ధం చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే కంపల్సరీగా 2 పొయ్యలు పెడతారు. ఇంకా బియ్యం అయితే నీటితో శుద్ధి చేయరు కదా, ఆవినేతితో శుద్ధి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే కర్పూరంతో పొయ్యిలు అయితే వెలిగించాను. మంట ఎక్కువగా రావటం కోసం అని చెప్పి కర్పూరం బిళ్ళలు వేస్తున్నానండి. ఇంకా పొయ్యి దగ్గర అయితే తాంబూలం పెట్టుకున్నాను. పొయ్యిలు బాగా మండుతున్నాయి అన్నప్పుడు పాల గిన్నెలు అయితే పొయ్యి పైన పెట్టాను. ఇంకా పాల పొంగళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా అప్పుడప్పుడే సూర్య భగవానుడు బయటకు వస్తున్నాడు. పాల పొంగళ్ళు అప్పుడే జరిగాయి. ఫస్ట్ ఒక పొయ్యి మీద అయితే పాల పొంగళ్ళు అయ్యాయి. రెండో పొయ్యి మీద కూడా కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అవి కూడా పాల పొంగళ్ళు అయితే చేసాము. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఈసారి రథసప్తమి అలానే భానుసప్తమి ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉందండోయ్. చెరుకు గడతో పాల పొంగల్ అయితే నైవేద్యం చేస్తారండి. చెరుకు గడలు దొరకకపోతే గరిటెలతోనైనా చేయొచ్చు. నాకైతే చెరుకు గడ దొరకలేదని చెప్పి నేను గరిటెతోనే పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ మొత్తం ఉడికిపోయింది. ఇంకా బెల్లం వేసి దించేయటమే. ఇంకా బెల్లం వేస్తున్నానండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇంక అందులో ఒక ఉప్పుగల్లు కానీ ఆవు నెయ్యి కానీ వేసి కిందకి దించుకుంటాము. ఇంకా తర్వాత అయితే అగ్నిదేవునికి అయితే నైవేద్యం సమర్పిస్తున్నానండి. నాకు తెలిసినట్టుగా చేస్తున్నానండి. ఇలానే చేయాలని అయితే రూల్ ఏమీ లేదు. ఎవరి ప్రాంతాల వారిగా ఎవరి ఇంట్లో అభిరుచులకి అనుగుణంగా వారు చేసుకుంటారు. ఇంకా పాయసం అయితే ప్రిపరేషన్ అయిపోయింది కదా, ఇంకా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఇలా చుక్కడికాయలతో అయితే రథం చేసుకుంటున్నానండి. బుడ్డి రథం ఏదో నాకు వచ్చినట్టుగా చేశాను. ఇంకా సూర్యభగవానుడి ప్రతిమ కానీ ఫోటో కానీ నా దగ్గర లేదు. ఇంకా అందుకనే చుక్కుడాకలోనో సూర్యభగవానుని రూపం అయితే గీసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు ఇంత ప్రశాంతంగా చేసుకోవడానికి కారణం ఆదివారం, పిల్లలకి హాలిడే కదా, ఇంకా వాళ్ళకి క్యారేజీలు కట్టే పని లేదు కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఇంకా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఆవు పేడతో శుద్ధి చేసి పీఠం పెట్టుకునే దగ్గర రథం ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకెంతలో అత్తయ్య వచ్చి అయితే పీటకి అలానే సానా చక్కగా అయితే పూజ కడుతున్నారు. పీటకి పసుపు రాసిస్తే నేనైతే ముగ్గులు వేసుకుని అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను. అత్తయ్యకి ఏమేం కావాలో ఇస్తున్నాను. నేను పీఠం దగ్గర అన్నీ సెట్ చేసుకోవడానికి. ఇంకా పూజ కూడా ఆరు బయటే చేసుకుంటామండి. పాల పొంగల్ చేసిన దగ్గరే పీట పెట్టుకుని చేసుకుంటాము. ఇంకా ఇయర్ అయితే అత్తయ్య పూజ చేసుకోవట్లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, అందుకని నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇంకా నాకు హెల్ప్ చేయటం అయిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. నాకు పూజ దగ్గర కావాల్సినవన్నీ సర్ది ఇచ్చారు కాబట్టి మిగతా పూజా ప్రాసెస్ మొత్తం నాకు తెలుసు. ఇంకా నేనైతే చేసుకుంటున్నాను. ఇక్కడైతే పసుపు గణపతిని చేసి కింద వస్త్రం అవన్నీ పెట్టుకుని గరిక అది పెట్టుకున్నాను. నైవేద్యానికి బెల్లం ముక్క అవన్నీ మొత్తం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను.
ఇంకా సూర్య భగవానునికి నైవేద్యం ముందుగా మనం పాయసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పాయసాన్ని 7 చిక్కుడు ఆకుల్లో పెడతారు. ఇంకా అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎందుకో తెలీదు, రథసప్తమి రోజు అలానే మాఘపాదివారాలకి చిక్కుడు ఆకులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే పూజా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ఆచమనం చేసి ఇంకా తర్వాత పూజ అంతా పూర్తి చేసుకున్నాను. పూజ మొత్తం ఇలానే చేయాలని అయితే నేను చెప్పట్లేదండి, నా మనసుకి నచ్చినట్టుగా పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడ ఆదిత్య హృదయం అవన్నీ చదువుకున్న తర్వాత నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను. రేగుపళ్ళు కూడా పెట్టాను. ఇంకా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే నివేదన చేశానండి. ఇంకా తర్వాత కైవొత్తులతో స్వామివారికి హారతి ఇచ్చి సూర్యభగవానునికి ప్రదక్షిణ చేసి నీళ్లు ఆరిపోసి సూర్యభగవానునికి బెల్లం ముక్క నివేదన చేశానండి. ఇంకా పూజ అంతా ప్రాసెస్ అయిన తర్వాత కొంతసేపు ఆగి నైవేద్యం చెల్లించి ఇంకా పూజాపీఠం అయితే కదిపేశానండి.